మున్సిపల్ ఆఫీసుపై దాడి కేసులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తమకు ఎదురు లేదన్న ధీమాతో టీడీపీ ఆఫీసులో వైసీపీ ముఖాలు విధ్వంసం సృష్టించాయి. అప్పుడు దానిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ప్రభుత్వం మారాక పోలీసులు కేసు రీఓపెన్ చేశారు. ఆ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. పారిపోవటానికి ప్రయత్నించిన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. మరో కీలక నేత దేవినేని అవినాష్ అరెస్టు నుంచి తప్పించుకోవటానికి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ముందస్తు బెయిల్ను నిరాకరించినా ఆయన సుప్రీంను ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే పలువురు అరెస్టయ్యారు. ఇక మిగిలింది పెద్ద తలకాయలే. ఇందులోనూ 2-3 అరెస్టు కాగా మరికొందరి కోసం పోలీసులు వేట సాగిస్తున్నారు. ఆ కేసులో నిందితుడిగా ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. సురేష్ ను అరెస్టు చేసేందుకు ఉద్దండరాయుని పాలెంలోని ఆయన ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళితే ఆయన తప్పించుకున్నారు. అరెస్టు భయంతో సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నందిగం ఎక్కడున్నారో పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ వెళ్లి అక్కడ్నుంచి పారిపోయేందుకు యత్నిస్తున్నారనే సమాచారంతో ఏపీ పోలీసులు అక్కడికి వెళ్లి పక్కా సమాచారంతో సురేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ఆ కేసులో మరో నిందితుడైన విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాష్ అరెస్టు నుంచి తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే విదేశాలకు పారిపోతుండగా హైదరాబాద్ ఎయిర్పోర్టులో పోలీసులు పట్టుకున్నారు. ఆ తరువాత ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నిరాకరించడంతో ఇక దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. Right. 2021 అక్టోబర్లో వైసీపీ నేతలు విజయవాడలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటితో పాటు తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడులు చేసి వీరంగం సృష్టించారు. ఈ దాడుల దృశ్యాలు టీడీపీ కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. అప్పట్లో కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు 2 రోజుల పాటు మౌన దీక్ష కూడా చేశారు. ఆ తరువాత రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకొచ్చిన తరువాత కేసును మళ్లీ ఓపెన్ చేయడంతో అరెస్టుల పర్వం కొనసాగింది. ఆ క్రమంలో ముందస్తు బెయిల్ కోరుతూ తాజాగా సుప్రీంకోర్టులో దేవినేని అవినాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ను నిరాకరించడంతో సుప్రీంకోర్టులో అయినా ఊరట దక్కుతుందేమోనని అవినాష్ ఆశలు పెట్టుకున్నారు. సుప్రీంను ఆశ్రయించడంతో ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసినట్లయింది. ఇదివరకే టీడీపీ సెంట్రల్ ఆఫీస్పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం వైసీపీ నేతలు దేవినేని అవినాష్, తలశీల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు ససేమిరా అనటంతో ఈ తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తూ అవినాష్ పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించే ప్రసక్తే లేదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా దేవినేని అవినాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కూడా హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో వారందరినీ పోలీసులు అరెస్టు చేయనున్నారు. ఆ అరెస్టు భయంతోనే దేవినేని అవినాష్ నానా పాట్లు పడుతున్నారిప్పుడు. For more videos like this, subscribe Big TV channel.